రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామి థియేటర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోగా అంబటి రాంబాబు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు. ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటూ దుర్భాషలాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు వైఖరికి నిరసనగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధనవంతులు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను నడిపేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటో చిత్రం నాకు అర్థం కాల. అసలు మేము ర్యాలీ చేస్తుంటే పోలీసులు వస్తారు. పోలీసులు రాకపోతే ఇప్పటికి అయిపోయేది. ర్యాలీ వస్తుంటే పోలీసులు మధ్యలో బ్యారికేడ్లు పెడతారు. అవి తోసుకురావాలి. మాతో ఘర్షణ ఎందుకు అవసరమా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక పర్మిషన్ కోసం మేము అప్లై చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చి మెమోరాండం సమర్పిస్తే మేము వెళ్ళిపోతాంగా. ఎందుకు మధ్యలో మీరు అడ్డం పోలీసులు కాకీలకు మా ఘర్షణ ఎందుకు? ఇదంతా రెచ్చగొట్టే పనులు కదా. ఇదేనా ప్రభుత్వం చేయవలసినటువంటి విధానం? ఇవాళ కూడా గుంటూరులో మేమందరం ర్యాలీగా వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. అంటే తిరిగి వెళ్ళిపోవాలి మేము? ఒక న్యాయమైనటువంటి కోరిక కోసం, ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం, ఒక ప్రజా ఉద్యమాన్ని రాజకీయ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, మాజీ మంత్రులుగా, మాజీ శాసనసభ్యులుగా మేము ఉద్యమం చేస్తుంటే మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేస్తారా? మాకు స్వాతంత్రం లేదా? ఒక ఆర్డీఓ ఆఫీస్కి వచ్చో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో మెమోరాండం సమర్పించే హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని అడుగుతా ఉన్నా. జాగ్రత్త పోలీసులకు మనవి చేస్తున్నా. ఏదో లోకేష్ చెప్తున్నాడని చెప్పేసి మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని తోసేసి మాతో ఘర్షణ అవసరమా? మీకు అవసరం అండి? అదే మమ్మల్ని ఎలా చేసి శుభ్రంగా వచ్చి ఇచ్చేవాళ్ళం, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆగిపోయారు మమ్మల్ని ఏమన్నా? మెమోరాండం ఇవ్వకుండా మీరు ఆపగలిగారా? మా ర్యాలీని మీరు ఆపగలిగారా? కాకపోతే నెట్టుకునే కార్యక్రమం, అన్ని టీవీలో చూపించే కార్యక్రమం, ఘర్షణ కార్యక్రమం అవసరమా పోలీసులకి? ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ధనవంతులు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలని ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణ బాబు అందిస్తారు. చెప్పండి సువర్ణ బాబు, అప్డేట్స్ ఏంటి? ఓకే రైట్. ఈ రోజు అయితే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున భారీ ర్యాలీ గుంటూరు పట్టాభిపురం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా ప్రజా ఉద్యమ ర్యాలీ అయితే చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ ఈ మార్గం మధ్యలో అనమాట ప్రస్తుతానికి పోలీసులు బార్గేట్లు అడ్డు పెట్టడంతో పోలీసులు అంబటి రాంబాబుకి, ఎమ్మెల్సీ కేశరత్నానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తోపులాట మధ్య వాగ్వాదం జరిగింది. అదుపులోకి తీసుకున్న డిఎస్పీ ఆర్డీఓ కార్యాలయానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ కేశరత్నానికి అందజేశారు. అంబటి రాంబాబు అయితే గతంలో ఇప్పుడు 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులను మేము కలవకూడదా, మేము దొంగలమా, దోపిడీదారులమా అని పోలీసులను ప్రశ్నించాడు. రాష్ట్రం మా ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలలో వైఎస్ఆర్సీపీ ఇచ్చేసాము. అయినప్పటికీ మీరు ఇట్లా చేస్తున్నారు. 5 మాత్రమే మేము ఓపెన్ చేసాం. డిఎస్పీ స్థానానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడ్డుకుండటం మధ్య జరిగిన తోపులాట జరిగింది. 17 కాలేజీలలో కేవలం 5 మాత్రమే ప్రారంభించాము. మిగతావి మీరు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? దొంగలమా, రౌడీ షీటర్లమా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సువర్ణ బాబు.